హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరూ ఒకసారి చేతులు పైకిద్దాం. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, మరి ఇప్పుడే మనం 46వ కీర్తన చదువుకున్నాం. ఈ యొక్క 46వ కీర్తన మొదటి వచనాన్ని గమనించినట్లయితే అక్కడ చెప్పబడుతూ ఉంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియులారా, ఈ యొక్క లేఖన భాగంలో మనం గమనించినప్పుడు మరి ముఖ్యంగా 46వ కీర్తన అంతటా కూడా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే కొన్ని మాత్రమే మనం గమనిస్తాం. దేవుడు ఎలాంటి వాడు అనే విషయాన్ని గమనిస్తున్నట్లయితే మొట్టమొదటిగా మనకు అనగా ఆయన బిడ్డలకు, ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి, యేసు ప్రభు వారి యొక్క రక్తంలో కడుగుబడినటువంటి సంఘానికి, ఈ రోజున దేవుని పిల్లలు విశ్వాసులని చలామణి అవుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు ఏమై ఉన్నాడు అనే విషయం తెలియపరచబడతా ఉంది. మొట్టమొదటిగా మనకంట ఎవరంటే ఆయన ఆశ్రయమై ఉన్నాడు. ఆశ్రయము. ప్రియులారా, మనం ఈ లోకంలో నివసించాలి అంటే ఒక ఆశ్రయం కావాలి. మనం ఎక్కడికైనా ఏదైనా ఊరు వెళ్ళామనంటే అక్కడ ఎవరు లేకపోయినా ఒక ఆశ్రయం మనం కావాల్సిందే. ఒక లాడ్జో, ఒక రూమో, ఒక తెలిసిన వాళ్ళ ఇంటికో మనం వెళ్తుంటాం. అంటే మనం ఉండటానికి, మనకంటూ మరి కొంత టైం అక్కడ స్పెండ్ చేయటానికి ఖచ్చితంగా ఆశ్రయం అవసరం. మరి అదేవిధంగా ఇక్కడ లేఖన భాగాల్లో తెలియపరచబడతా ఉంది, మన ప్రభు అయినటువంటి దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనం అక్కడ ఇక్కడ మనం ఉండాల్సిన పని లేదు. మన ప్రభువే మనకు ఆశ్రయం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనం కనుక ఒకసారి 91వ కీర్తన గమనించినట్లయితే 91వ కీర్తన చూడమ్మా. మొదటి 2 వచనాలు గమనించినట్లయితే, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నా ఆశ్రయం. ఎవరి చాటునైతే నువ్వు నివసిస్తున్నావో, యేసు ప్రభుని ఎరుగక ముందంతవరకు కూడా మనం మనుషుల చాటున నివసించాం, సాతానుడు చాటున నివసించాం, పాపాల మాటున నివసించాం. అర్థమైందండి? ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వాళ్ళు చెట్టు వెనక ఏం చేస్తున్నారమ్మా? దాగికుని ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేన్నో ఒకదాన్ని ఆసరాగా తీసుకొని దాని వెనక మనం మరి దాగి ఉండటానికి ఇష్టపడతా ఉంటాం ప్రియులారా. అయితే ఎప్పుడైతే యేసయ్యను నమ్మామో, మన పాపాలు ఒప్పుకున్నామో, ఆయన రక్తంలో కడుగుబడ్డామో, ఈ రోజున మనం ఇక దేని వెనక మనం దాగి ఉండాల్సిన పని లేదు. తలెత్తుకొని తిరిగేటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. మనకున్న అవమానాన్ని తీసివేశాడు. ప్రియులారా, దేవుడే మనకు ఆశ్రయం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడో ప్రియులారా, మరి చూడండి 91వ కీర్తన అంతా కూడా దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానాలు అక్కడ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనం స్వతంత్రించుకోగలుగుతా ఉన్నాం. ఇక దేనికి మనం భయపడాల్సిన పని లేదు. ఏ రోగానికైనా, ఏ తెగులుకైనా, ఏ బాణానికైనా, ఏ భయానికైనా, మనం ఏ శత్రువుకైనా భయపడాల్సిన పని లేదని కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు. 91వ కీర్తన 9వ వచనాన్ని గమనించినట్లయితే, యెహోవా నీవే నా ఆశ్రయము అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. దేవుణ్ణి ఆశ్రయంగా ఎవరైతే చేసుకుంటారో వారు ధన్యులు అని కూడా మరొక చోట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియులారా, నీ ఆశ్రయం ఏంటి? నీ ఉద్యోగమా? నీ ఆశ్రయం ఏంటి? నీ ఇల్లా? నీ ఆశ్రయం ఏంటి? నీకున్నటువంటి ఆస్తులు, అంతస్తులు, జ్ఞాన వివేకాల? ఇవి కాదండి ప్రియులారా. నీవు ఎవరి చాటునున్నావు, ఎవరిని నివాస స్థలంగా చేసుకుంటా ఉన్నావు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అనగా నువ్వు ఎవరిని నమ్మి ఉన్నావు అనేటువంటిది ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి దేవుడు తనను నమ్మినటువంటి వారికి
ఆశ్రయంగా ఉండేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన ఆశ్రయం అన్నమాట. ఆయనే ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏ సమస్య రావాలన్నా ఆయన దాటుకొని వెళ్ళాల్సిందే, ఆయన అడిగి లోపలికి రావాల్సిందే తప్ప. ఎందుకంటే ఆయనే మన నివాస స్థలం, ఆయనే మనకు కొండగా కోటగా మనం నమ్ముకొనదగినటువంటి గొప్ప సహాయకుడిగా ఉంటున్నట్లుగా చూస్తున్నాం ప్రియులారా. కనుక ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. రెండవది గమనిస్తున్నట్లయితే అక్కడ దుర్గము కూడా అయి ఉన్నాడంట. దుర్గం అంటే ప్రియులారా ఒక ఎత్తైనటువంటి ఒక పిల్లర్ అన్నమాట, ఎత్తైనటువంటి పిల్లర్. కాబట్టి యేసయ్యను ఎవరైతే నమ్ముకొని ఉంటారో వాళ్ళకి ఆయన ఆశ్రయమే కాదు, దాగుచోటే కాదు ప్రియులారా, ఆయన ఎత్తైనటువంటి దుర్గముగా కూడా ఉండి వారిని సంరక్షించేటువంటి వాడిగా ఉంటున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. సామెతల పుస్తకంలో మనం కనుక గమనించినట్లయితే చూడమ్మా, సామెతలు పుస్తకము 18వ అధ్యాయం 10వ వచనాన్ని గమనించినట్లయితే, యెహోవా నామము బలమైన దుర్గము, ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? ఈజ్ ఏ స్ట్రాంగ్ టవర్. స్ట్రాంగ్ టవర్ అంట. టవర్లు ఎత్తెత్తైన కడతా ఉంటారన్నమాట ప్రియమైనటువంటి వాళ్ళరా. మరి ఆ ఎత్తైనటువంటి ఆ టవర్ని ఆశ్రయంగా చేసుకుంటే మరి నిజంగా చూడండి, అక్కడ చెప్పబడుతూ ఉంది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అంతలోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ఆ దుర్గంలోనికి ఎవరైతే వెళ్తారో ఆ దుర్గంలోనికి ఇతరులు ప్రవేశించాలంటే కష్టం. లోక సంబంధమైన దుర్గాలు కాదు అవి. లోక సంబంధమైనటువంటి టవర్లు ఏమండి సిమెంటుతో ఇసుకతో రాళ్లతో కడతారేమో కానీ ఇది ఎవరంట? యేసయ్య నామమే, దేవుని నామమే బలమైన దుర్గం. ఆయన్ని ఎదుర్కోవాలి అంటే, ఆయన ఢీకొనాలి అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ రోజున యేసు ప్రభుని నమ్మినటువంటి వారికి యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడు అంటే ఆశ్రయంగా ఉన్నాడు. అంతేకాదండి, ఆయన బలమైనటువంటి దుర్గముగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. బలమైన దుర్గముగా ఉన్నట్లుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి మన యొక్క దాగుచోటు ఆయనే అనే విషయాన్ని మనం గమనించాలి. అంతేకాకుండా 46వ కీర్తనలోనికి మరొకసారి మనం వెనక్కి వచ్చినట్లయితే అక్కడ చెప్పబడతా ఉంది, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపదల సమయంలోనంట, ఆపదల సమయంలో, ఆపదలు పొంచి ఉన్నటువంటి సమయంలో ఎవరిని నమ్ముకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు సహాయం చేస్తారు? ఏమండి, మనం అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు అందరూ దగ్గరికి వస్తారు. మన పరిస్థితి కొద్దిగా తేడాగా ఉందనుకోండి, అనారోగ్యం పాలయ్యాం, ఆర్థికపరమైన కొరతలు వచ్చేసినాయి, ఇంకేదైనా ఇబ్బందులు వచ్చేసేసినాయి, అటువంటి సమయంలో మనకు సహాయం చేయటానికి ఎవరు ఉండరండి ప్రియులారా. ఆపత్కాలంలో ఆయన నమ్ముకోవచ్చంట. ఆపత్కాలంలో నువ్వు అటు ఇటు చూడాల్సిన పని లేదు. ఆపదలు చుట్టూ పొంచి ఉన్నటువంటి సమయంలో ఒకవేళ సొంత వారే కానివ్వండి, ప్రక్కవారే కానివ్వండి, లేకపోతే మరి నీ శత్రువులే కానివ్వండి, నీ చుట్టూ ఆపదలు తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రియులారా వాక్యం సెలవిస్తూ ఉంది, ఆపత్కాలంలో ఆయన నువ్వు నమ్ముకోవచ్చు. ఆపద సమయంలో ప్రియులారా మరి నావుపై వెళ్తూ ఉన్నారు, పడవలో వెళ్తూ ఉన్నారు, సముద్రం మీద తుఫాన్ రేగింది. అటువంటి సమయంలో శిష్యులు చాలాసేపు వెయిట్ చేశారు, కానీ భయానికి తట్టుకోలేక ఏం చేశారమ్మా? కేకలు పెట్టారు. మార్కు సువార్త చూడమ్మా ఒకసారి కనుక మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనం. అప్పుడు పెద్ద తుఫాను రేగి, 4వ అధ్యాయం 37వ వచనం, తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి ఏమైందంట? ఏమి నిండిపోయింది?
నీళ్లతో ధోని నిండిపోయిందండి. అయితే ప్రియులరా 38వ వచనంలో, బోధకుడా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకే ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. గాలితో, సముద్రంతో, అలలతో మాట్లాడినటువంటి దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. ఆపద సమయం, పడవ నిండా నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి. నీళ్ళు వచ్చేస్తే ఏమవుతుంది బాబు? పడవ ఏమైపోద్ది? మునిగిపోతే ఏమవుతారు? అందరూ చనిపోతారు. ఆపదల సమయంలో ఎవరమ్మా ఆయన? నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఆపదల సమయంలో చుట్టుపక్కల వాళ్ళ వైపు చూసామనుకో, 4 మాటలు నిన్నని, ఈ ఆపద నీకు ఎందుకు వచ్చిందంటే నువ్వు దుర్మార్గుడివి, దుష్టుడివి, ఇట్లాంటోడివి, అట్లాంటోడు, నువ్వు తప్పుడు పనులు చేసావు, అట్ట చేసావు, ఇట్ట చేసావు, 4 మాటలని ఇంకా నిన్ను కృంగిపోయేటట్టు చేస్తారు ప్రియులారా. ఆపదల్లో ఇంకా చిక్కుకొని పోయే పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకురారు. ఇంకా అనేకమైనటువంటి చిక్కుముడులు వేసేటువంటి పరిస్థితులు వస్తాయి. అయితే ఈ ఉదయకాల సమయంలో మనం కనుక గమనిస్తున్నట్లయితే, మన ప్రభు అయినటువంటి యేసయ్య ఏమై ఉన్నాడు అని అన్నట్లయితే, ఆయన ఆశ్రయమై ఉన్నాడు. ఆయన ఆశ్రయమై ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగం మరి ప్రియులారా 430 సంవత్సరాలు ఐగుప్తీయులకు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారమ్మా? అరణ్య మార్గం గుండా వచ్చారు. ఆ తర్వాత కనాన్ దేశంలో ప్రవేశించినప్పుడు దేవుడు వాళ్ళకి మరి కనాన్ దేశంలో వాళ్ళకి సైట్ ఇచ్చాడు, అందరికీ కూడా ఇచ్చాడు. అయితే మరి యెహోషువతో తెలియపరిచినటువంటి విధంగా దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటో తెలుసమ్మా? ఒక్కొక్క దిక్కుకి ఆశ్రయపురాలను ఏర్పాటు చేయమని చెప్పాడమ్మా. ఆశ్రయపురం. ఎవరైనా ఒక వ్యక్తి ఇబ్బందిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క ఆశ్రయపురంలోనే కనుక వచ్చేసాడనంటే ఇంకా అతన్ని ఎవరు తాకటానికి వీల్లేదనమాట. అతను ఒకవేళ తప్పు చేసి ఉన్నప్పటికీ కూడా ఆశ్రయపురంలోనికి వచ్చాడునంటే అతనికి క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి అట్టి ఆశ్రయము యేసుక్రీస్తు ప్రభువారే. యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ వచ్చినప్పుడు ఆమె యేసయ్యను ఆశ్రయించింది. యేసయ్య వెనుకకు మరి ఆమె తాను దాగి ఉండటానికి ఇష్టపడింది. ప్రియులారా, ఆ సమయంలో యేసు ప్రభువారు ఏ విధంగా ఆమెను కాపాడాడు? ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారమందు పట్టబడినటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని అన్నప్పుడు అందరూ రాళ్ళు రూపి ఆమెను చంపడానికి ఇష్టపడ్డారు. అయితే యేసు ప్రభువారు నేలను వంగి కింద ఏదో రాస్తూ ఉన్నాడంట. తలపైకెత్తి ఆయన చెప్పాడు, ఎవరిలో అయితే తప్పు లేదో పాపం లేదో మొట్టమొదట రాయి ఆమె మీద వేయండి అని చెప్పాడు. ఆ మాట విన్న మరుక్షణం అందరూ రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో ఏముందమ్మా? ఏదో ఒక తప్పు, ఏదో ఒక పాపం ఉన్నది, దేవునికి వ్యతిరేకమైనవి. కనుక ప్రియులారా, అక్కడ ఒకే ఒక వ్యక్తి నిలుచొని ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు. ఇక రాళ్లతో కొట్టడానికి అధికారం కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభువారు ఒక్కడు మాత్రమే. సమాజం అంతా కూడా తప్పు చేసినటువంటి వ్యక్తిని శిక్షించడానికి ఇష్టపడుతుంటే ప్రియులారా, ఆ సమాజం ఆల్రెడీ పాపంలో ఉంది. వాళ్ళు ఏమైనా తప్పు చేయని వాళ్ళు అంటే తప్పు చేసిన వాళ్ళే, అందరూ ఆ రకమైన పాపాలు చేసిన వాళ్ళే. కానీ ఎవరైనా ఒక వ్యక్తి పట్టుబడినప్పుడు మాత్రమే అందరికి రోషాలు ఏమొస్తాయమ్మా? పుట్టుకొస్తాయి, రోషాలు పుట్టుకొస్తాయి. వీళ్ళేదో చాలా పవిత్రులు అన్నట్లుగా. అయితే యేసుప్రభువారు ఆ మాట చెప్పంగా అందరూ వెళ్ళిపోయారు. చివరకు యేసుప్రభువారు అడుగుతున్నాడు, అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదా అన్నాడు. ఎవరు శిక్షించలేదయా? కారణం ఏంటి? వాళ్ళలో పాపాలు వాళ్ళని పట్టుకున్నాయి, జ్ఞాపకం చేసినాయి. అయితే ప్రియులారా, యేసుప్రభు అంటున్నాడు, నేను నిన్ను శిక్షించను. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నేను నిన్ను శిక్షించటానికి అర్హుడైనటువంటి ఏకైక వ్యక్తిని నేనే. నేను పవిత్రుణ్ణి, పరిశుద్ధుణ్ణి, పాపం లేనివాడిని. అయితే నేను నిన్ను శిక్షించను, సమాధానం గలదానివై ఇక్కడి నుంచి వెళ్ళు, ఇక నువ్వు పాపం చేయొద్దు అని చెప్పి ఆమెకు సలహా ఇచ్చాడు. కనుక ప్రియులారా, యేసు ప్రభువారు ఒక ఆశ్రయ స్థానంలాగా అయ్యాడు ఆమె యొక్క జీవితానికి. ఆయన యొద్దకు ఎవరైనా వస్తేనంట వారిని ఏం చేయడంట? ఆయన త్రోసివేసే దేవుడు కాదు, ఆశ్రయం ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి 46వ కీర్తన 1వ వచనంలో మనం ఇప్పటివరకు ధ్యానం చేసాం ప్రియులారా. దేవుడు మనకు ఎలా ఉన్నాడు?
ఆశ్రయంగా ఉన్నాడు. రెండవదిగా దుర్గముగా ఉన్నాడు. ఒక బలమైనటువంటి ఎత్తైనటువంటి ఒక టవర్ లాగా ఉన్నాడు. ప్రియులారా, ఆ టవర్ను చూస్తూనే భయపడిపోయేటువంటి విధంగా, ఆ టవర్ దగ్గరికి రావాలంటేనే భయపడిపోయేటువంటి విధంగా ఆయన ఒక స్ట్రాంగ్ టవర్గా ఉన్నాడు. ఒక బలమైనటువంటి కోటగా మనకున్నాడు, దుర్గముగా ఉన్నాడు. ఆ బలమైన దుర్గంలోనికి ఎవరైతే ప్రవేశిస్తారో వారు ఎట్టి పరిస్థితుల్లో నాశనానికి గురిగారు. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి ఎలా ఉంటాడంట? సురక్షితంగా ఉంటాడు. కాబట్టి యేసయ్యే మన యొక్క స్ట్రాంగ్ టవర్ అండి. ఆయన్ని దాటుకొని ఎవరైనా రాగలరా? ఆయన్ని ఓడించి ఎవరైనా ముందుకు వెళ్ళగలరా? ఆయన ఉంటే చాలు మనకి. ప్రియులారా, దావీదుకి యేసయ్య తోడుగా ఉన్నాడు. గొల్యాతు ఏమి చేయలేకపోయాడు. అర్థమైందమ్మా? యెహోషాపాతుకి, యోధా రాజ్యానికి దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే శత్రువులందరూ, మరి యోధా వారందరూ కూడా యుద్ధ భూమికి వెళ్ళేటప్పటికి ఏమైపోయారమ్మా? అందరూ చచ్చిపోయి శవాలై పడి ఉన్నారు. కాబట్టి మన ప్రభు స్ట్రాంగ్ టవర్ అయి ఉన్నాడు, స్ట్రాంగ్ టవర్ అయి ఉన్నాడు. మూడవదిగా మనం చూసాం ప్రియులారా, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. నువ్వు ఏ రకమైన ఆపదలో ఉన్నప్పటికీ కూడా నువ్వు చింతించాల్సిన పని లేదు. ఎందుకంటే 1 పేతురు 5:7 చెప్తున్నాడు, ఆయన మిమ్ముని గురించి చింతించేటువంటి దేవుడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ తెలియపరచబడతా ఉంది, ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఆపత్కాలంలో భార్య కానీ, ఆపత్కాలంలో భర్త కానీ, బిడ్డలు కానీ, డబ్బు కానీ, ఆరోగ్యం కానీ మనకు సహకరించదేమో, సహాయం చేయలేదేమో, అందరి చేతులు ఎత్తేస్తారేమో. ప్రియమైన వాళ్ళరా, ఆపత్కాలంలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. నాకు తెలిసినటువంటి ఒక యవనస్తుడు, మరి తన యొక్క బిజినెస్లో లాస్ వచ్చి తనకున్నటువంటి షాపుని ఇక ఎట్లాగట్లా అమ్మేద్దాం అనేటువంటి పరిస్థితుల్లో, అమ్మినప్పటికీ కూడా వచ్చినటువంటి అప్పు, షాప్ పై ఉన్నటువంటి అప్పుని తీర్చలేని స్థితిలో, భయానకమైన స్థితిలోనికి వెళ్ళిపోయి ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడైన యేసయ్యను ఆశ్రయించాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, అది 2 లక్షలకు కూడా ఎవరూ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ షాపు దగ్గరగా 12 నుంచి 13 లక్షల విలువతో ప్రక్కనే ఉన్నటువంటి వాళ్ళు దాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డారు. అతని కళ్ళు తిరిగిపోయినాయి. నిజంగా యేసు ప్రభువారు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయనను నమ్మొచ్చు. ఆయనను మనస్ఫూర్తిగా నమ్మితే నీ పక్షాన ఆయన కార్యం చేసేటువంటి దేవుడే ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, మన ఆశ్రయం, ఈ లోకంలో ఎవ్వరు కూడా మనకు ఆశ్రయం ఇవ్వకుండా త్రోసివేసిన సందర్భంలో, మన పాపంలో, మన బాధలో, మన ఇబ్బందిలో యేసయ్యను సమీపించినప్పుడు ఆయన మనల్ని త్రోసివేయలా. తనే ఒక ఆశ్రయస్థానంగా ఉన్నాడు. తనే ఒక బలమైన దుర్గంగా ఉండి శత్రువును చీల్చి చెండాడాడు. శత్రువు మన మీద హాబీ అయి మన జీవితాన్ని నరకానికి తీసుకెళ్ళటానికి సిద్ధపడి ఉంటుండగా శత్రువుని కలువరి శిలువ మరణం ద్వారా జయించి నిన్ను నన్ను తన బలమైన దుర్గంలో దాచిపెట్టాడు. ఆపదల సమయంలో అందరి వలె ఆయన విడిచిపెట్టలా. ఆయన నీ పక్షాన ఉండి నీకు సహాయం చేసి ఈ రోజున పాపానంతటిని కూడా తొలగించి తన మీద వేసుకొని మనకు బదులుగా చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచి మనందరికీ కూడా ఒక గొప్ప సహాయకుడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మన ప్రభు అయిన యేసయ్య, మన రక్షకుడైన యేసయ్యను ఏమని మనం ఆరాధించాలి? ప్రభువా, నీవు ఆశ్రయముగా ఉంటున్నావు, నాకు బలమైన దుర్గముగా నీవు ఉన్నటువంటి దేవుడవు. ఆపదల సమయంలో మొహం చాటేసే దేవుడు కాదు, ఆపదల సమయంలో మరి నమ్మడానికి యోగ్యమైన దేవుడుగా నాకున్నావు. ఆపదల సమయంలో సహాయం చేసే దేవుడుగా నీవు ఉన్నావు. ఆ విధంగా ఉన్నావు కాబట్టి ఈరోజు నేను బ్రతికున్నాను. ఈరోజు నేను మంటిపాలు కాకుండా, ఏమండి, మరణమైపోకుండా, శత్రువు చేతిలోనికి వెళ్ళిపోకుండా, శత్రువుకు ఎరగా కాకుండా, ఈ రోజున రక్షించబడినటువంటి స్థితిలో మనం ఉన్నాము అంటే కేవలం అది దేవుని యొక్క అద్భుతమైనటువంటి సహాయం చేసేటువంటి ఆ బలమైన హస్తమే. కనుక
ఇట్టి గొప్ప దేవుడైనటువంటి యేసయ్యను బట్టి మనసారా హృదయానుసారంగా ఆయనను స్తుతించి మనం ఆయన ఆరాధిస్తాం. తల వంచుదాం, మోకరిస్తాం. ప్రియులారా, ఒక్కొక్క